యుగాంత ప్రళయము అని తరచూ వింటూ ఉంటాం. కానీ యుగాంత ప్రళయాలు మొత్తాన్ని నాశనము చెయ్యవు. కల్పాంత ప్రళయమే అంతటినీ నాశనం చేస్తుంది. కల్పాంత ప్రళయము అనగా ఇది శ్వేతవరాహ కల్పము. ఈ కల్పము చివరలో అలాంటి బృహత్ ప్రళయములు సంభవిస్తాయి. అనేక మంది సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు భూమి యందున్న జలములన్నీ మేఘములుగా మారి పైకి వెళ్ళిపోతాయి. ఆ మేఘములు ప్రళయ మేఘములు అంటారు, పుష్కలావర్తకములు అని అంటారు వాటిని. ఆ మేఘములన్నీ విపరీతముగా ధారగా కుండపోతగా వర్షం కురిపించి ఈ జగత్తునంతటిని ముంచివేస్తాయి. ఆ ప్రళయ జలాలలో ఈ భూమి, ఈ బ్రహ్మాండం మొత్తం కూడా నానిపోయి ఒక అండములా తయారైపోతుంది. ఆ తర్వాత పంచభూతములన్నీ కూడా ఒక్కొక్కటిగా మహాభూతమైన ఆకాశమునందు లయమైపోతాయి. మిగిలిన 4 పంచభూతాల్లో మిగిలిన 4 ఆకాశమును సూక్ష్మ రూపంలో లయమైపోతాయి.